అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ మనతో ఉన్నాడు. ఒకసారి ఆ ప్రస్తుతం ఆర్గనైజేషన్ ఎట్లా నడుస్తుంది, ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అన్న ఎట్లుంది, ఏంటి పరిస్థితి? బాగుందండి. సిచ్యువేషన్ ఎక్కడ పోయినా అందరూ కాకని యాద్ చేసుకుంటున్నారు, మంచి పనులు చేసినది యాద్ చేసుకుంటున్నారు. నా నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యువకుడిని అని గుర్తించి నేను చేసిన గత 10-12 సంవత్సరాలు కాక గారిది గుర్తు చేసుకుంటూ, వివేక్ గారు చేసిన అభివృద్ధి పనులు గుర్తు చేసుకుంటూ, నాది కూడా నా వంతు నేను ఎంతైతే సోషల్ వర్క్ చేస్తానో అది కూడా గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా ఆశీర్వాదం ఇస్తూ అంటూ చాలామంది పెద్దలు చెప్తున్నారు. వంశీ గారు, ఒక విషయం చెప్పండి. నిన్నటి వరకు పారిశ్రామిక విధానంలో కీలక వ్యక్తిగా ఉన్న మీరు రాజకీయంలోకి వచ్చారు. ఎట్లుంది పాలిటిక్స్కు, బిజినెస్కు? నేను వచ్చింది కూడా చెప్పాలండి, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఎందుకంటే యువత పాలిటిక్స్లో రావాలని చెప్పి చాలామంది మాట్లాడుకుంటుంటారు, కానీ ఇట్స్ నాట్ ఈజీ. చాలామంది చెప్తుంటారు వస్తే బాగుంటుందని. నాకు కూడా సోషల్ సర్వీస్ ఎట్లా చేయాలనిపించింది, కానీ గత 10 సంవత్సరాలు కొంతమంది యంగ్ క్యాండిడేట్స్ మనం చూస్తున్నారు. ఇప్పుడు పేర్లు ఎందుకులే అనవసరంగా, కానీ వాళ్ళు కూడా ఏదో చేస్తారు. వాళ్ళు కింది స్థాయి నుంచి ఎదిగిన మనుషులు, వాళ్ళు ప్రజలకు న్యాయం చేస్తారు, పేద ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి అనుకున్నాం. నేను కూడా అనుకున్నాను, కానీ వాళ్ళు దోపిడీ రాజ్యాంగం చేసేసినారు. వాళ్ళు కూడా తప్పుడు దారిలో వెళ్ళి ప్రజలని లూట్ చేసినారు. దానికి చాలా ముచ్చట అయింది. ఇట్లా అరే, సేవ చేసే ఆలోచన ఉన్న వ్యక్తులు కూడా రాకపోతే, పాలిటిక్స్లో రాకపోతే అది కూడా తప్పని చెప్పి నాకు అనిపించింది. అండ్ లక్కీలీ ఏఐసిసి పెద్దలు రేవంత్ రెడ్డి గారు గుర్తించి ఒక యువకునికి అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పి, నాకే కాదు మన కాంగ్రెస్ పార్టీ మొత్తం చూస్తుంటే కూడా యువకులకు చాలా ఎంకరేజ్మెంట్ చేసి నిరుద్యోగుల సమస్య మీద పనిచేసి నడిపించేలా అని చెప్పి ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు ఈ డైరెక్షన్ ఇచ్చినారు. పాలిటిక్స్, బిజినెస్ చాలా డిఫరెంట్ అండి. ఎందుకంటే బిజినెస్ అనేది నేను కూడా బిజినెస్లో ఐ డిడ్ ఓన్లీ సోషల్ బిజినెస్. సోషల్ బిజినెస్ అంటే ఏంటంటే 10 మందికి ఉపయోగపడే ప్రోడక్ట్స్ని కనిపెట్టడం. నేను నా 10-15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కూడా అన్ని స్టార్టప్స్ చేసిన నేను. అంటే లేని ప్రోడక్ట్స్ కనిపెట్టి కొత్తగా ప్రజలకు ఉపయోగపడే ప్రోడక్ట్స్. దాన్ని నాకు వరల్డ్ పేటెంట్స్ కూడా వచ్చినాయి. యుఎస్ గవర్నమెంట్ కూడా పేటెంట్ ఇచ్చింది, ఇండియన్ గవర్నమెంట్. అది ఒక రకం. ఇది టోటల్ ప్రజాసేవ. అంటే ప్రజలకు ఏం అవసరమో వాళ్ళ నీడ్స్ చూసి, పెద్దపల్లి ప్రాంతం చూసుకుంటే గత 10 సంవత్సరాల్లో తెలంగాణ వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు వెనుకబడిపోయిన సమయం లెక్క ఉన్నది. సో దాని మీద పనిచేసే అవకాశం ఉంది, ఖచ్చితంగా చేస్తామని చెప్పి. ఏసీ నుండి ఎర్ర టెండర్లో తిరుగుతున్నారు, ఎట్లుంది? అంటే నాకు అట్లా ఏం లేదండి. యాక్చువల్లీ ఎందుకు వచ్చినాము, అంత మన వ్యవస్థను అంతా వదిలిపెట్టుకొని అవసరం ఇది అని ఎప్పుడన్నా అంటే నేను ఎప్పుడు కాక నీడలోనే పెరిగినా. నేను చెప్తున్నా కూడా నాకు అందరూ డిఫరెంట్, వంశీ ఈజ్ డిఫరెంట్. వివేక్ సార్ డిఫరెంట్, వంశీ అంటే ఏ రకంగా అంటారు? అట్లేం లేదండి. సిస్టమ్లు, మెథడ్స్ ఎనీ పర్సన్ టు పర్సన్ ఎదగాలని సంకల్పనతో ఉన్నారా? సంకల్పన అంటే ప్రజలకు మంచి చేయాలనే సంకల్పన. అది వివేక్ గారికి అదే ఉండింది. కాక గారిని చూసుకొని స్ఫూర్తి తీసుకొని నాకు కూడా అదే ఉన్నది. కాక గారు ఎప్పుడు చెప్పేటోళ్ళు 10 మందికి మంచి చేయాలరా బై, జీవితం అనేది ఏదైనా యూజ్ చేసుకోవాలని చెప్పి నాకు అది అవకాశం వచ్చింది. అంత పెద్ద మనిషి, ఇంతమంది ప్రజలకు సేవ చేసిన మనిషికి నేను అవకాశం వచ్చినందుకు నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దీన్ని మంచిగా వాడుకొని ప్రజలకు ఉపయోగపడేటట్టు పనిచేస్తే బాగుంటుంది. పెద్దపల్లికి మీ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. కావలసుకొని ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ పార్లమెంట్లో 40 సంవత్సరాల నుంచి కుటుంబ పాలన చేస్తున్నారని చెప్తున్నారు, ఏమంటారు? చెప్తానండి. యాక్చువల్లీ అది చాలా చీప్ పాలిటిక్స్ అని చెప్పి ఇప్పుడు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన. ఎందుకంటే పెద్దపల్లికి కాకాకి సంబంధం లేదన్నోడు మూర్ఖుడు. యాక్చువల్లీ వాడిని ఇంకేం ఇవ్వాలో తెలియదు. ఎందుకంటే అక్కడ ప్రజలకు తెలుసు పెద్దపల్లి ప్రాంతానికి కాకాకున్న అనుబంధం 70 సంవత్సరాల అనుబంధము. ఈ 70 సంవత్సరాల అనుబంధంలో ఒక్క చెడు పని చేసినట్టు కూడా చరిత్ర లేదు, రాదు కూడా. అంటే కేవలం ప్రజల కోసం, నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ప్రజల కోసము పవర్లో ఉన్నా లేకున్నా, రాజకీయాల్లో ఉన్నా లేకున్నా సొంత పైసలతోటి సేవ చేసినాం గత 10 సంవత్సరాలు. మీరు తెలుసు, విశాఖ చారిటబుల్ ట్రస్ట్ కానివ్వండి, కాకా ఫౌండేషన్ కానివ్వండి, సొంత డబ్బులు పెట్టుకొని ప్రజాసేవ చేసినాము. అది
వీళ్ళు గవర్నమెంట్ ఎందుకు చేయలేదని చెప్పి కూడా ప్రజలు ఆలోచించి వాళ్ళకి గట్టి గుణపాఠం చెప్పినారు. ఇదంతా గుర్తించి కాకా చేసిన మంచి పనులు, పెన్షన్ స్కీమ్లు కానివ్వండి, ఫస్ట్ అమలు చేసింది కాకా గారి హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో. రేషన్ కార్డ్స్ ఫస్ట్ అమలు చేసింది కాకా గారి హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో. సింగరేణి మూతపడిపోయే సమయంలో 450 crores ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇచ్చి 1,00,000 పైన ఉద్యోగాలు కూడా కాపాడినారు. ఇవన్నీ గుర్తు చేసుకొని ప్రజలు ఆశీర్వదిస్తుంటే ఎవరో దారికి పోయే దానేలు కలిబిల్లి మాటలు చెప్పేసి సంబంధం లేదు అంటే ఇక వాళ్ళకే ఏమంటాము సిగ్గుచేటు. చివరిగా ఒక విషయం చెప్పండి అన్న, కట్టసిగా పనిచేస్తున్న వంశీకి ఓడించడానికి కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పనిచేస్తున్నారు, ఇంటర్నల్ లాబింగ్ జరుగుతుంది. ఏంటి ఈ కుట్రను ఎట్లా ఎదుర్కోబోతున్నారు వంశీ? ఐ థింక్ కుట్ర అని అన్నాను, యాక్చువల్లీ కుట్ర అని అన్నాను. ఎందుకంటే ప్రచారాలు చేస్తారు, ఆపోజిషన్ పార్టీలు చేస్తారు. నేను పార్టీలో ఉన్నా, నాకు తెలుస్తుంది. నేను శ్రీధర్ బాబు గారి ఆదేశాలతో, వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటి, పెద్దలు రేవంత్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్ తోటి అందరినీ కలుపుకొని ఎట్లయితే ఒక్క తాటిపై మేము పనిచేస్తున్నామో, ఇన్ఫ్యాక్ట్ ఒక టాపిక్గా మారిపోయింది తెలంగాణ మొత్తంలో. ఏమంటే 7 ఎమ్మెల్యేలు, మంత్రి గారు ఇంక్లూడెడ్ ఒక్క తాటిపై వచ్చి మా క్యాండిడేట్ని గెలిపించుకుందామని. ఎందుకు మీకు ఏమైనా డౌట్ ఉన్నదా? ఏమో మీరు డౌట్గా మాట్లాడుతున్నారు. మరి సో అభివృద్ధి కోసము నడిచే బాటలో ఎవరైనా కాంగ్రెస్ పార్టీ అనే కాదు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా అనుకున్న వాళ్ళు నాకే ఓటేస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. చివరిగా ఒక విషయం చెప్పండి అన్న, కాకలాగా కమాండింగ్ చేసే స్టేజ్కి వంశీ పోతున్నాడా లేదా రానున్న రోజులు? కమాండింగ్ అంటే ఏందండి నాకు అర్థమవుతుంది. డిక్టేట్ చేసే పరిస్థితికి నేను చిన్నవాడినండి. నేను నా ఏజ్ పరిస్థితి ఉంటుందా? నా ఏజ్ చాలా చిన్నది. నేను గత 10-15 years చాలా సంస్థలు పెట్టి కార్మికుల సమస్యలు నేర్చుకొని, ఇంతకుముందు కూడా చెప్పిన సింగరేణి కార్మికుల పిల్లలను నేను హైర్ కూడా చేసుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఇదే కంటిన్యూ చేసి నేను ఆల్వేస్ ఒకటే పాయింట్ నమ్ముతానండి, డైలీ మనము చచ్చేదాకా లెర్నింగ్ నడుస్తూనే ఉండాలి. మనకు అన్నీ తెలుసు అని అనుకున్న రోజు ఆ రోజు మనం ఖతం అయిపోయినాము. ఇంకా ఒక్క రోజు కూడా దాని తర్వాత బతకని అవసరం లేదు. ప్రజలే మిమ్మల్ని క్లోజ్ చేస్తారు. నూతన ఇండస్ట్రియల్ ఎప్పుడు ఏర్పాటు చేయబోతున్నారు? అతి తొందరగా అండి. అతి తొందరగా నా స్పెషాలిటీనే కొత్త సంస్థలు కనిపెట్టడము, కేసు ప్రాబ్లం చూసి దానికి మంచి సొల్యూషన్స్ ఇచ్చే మైండ్ సెట్ ఉన్నది నాకు. నా సంస్థలు, నా ప్రోడక్ట్స్ కూడా చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఎవరైనా యువకులు చూసేటోళ్ళు కూడా చాలా ఇన్నోవేటివ్ కాన్సెప్ట్గా వెళ్తాను. రేవంత్ రెడ్డి గారు కూడా యూత్ని ఎంకరేజ్ చేస్తూ చాలా ఇన్నోవేటివ్ పాయింట్స్ చెప్తుంటారు. నాకు వారు, శ్రీధర్ బాబు గారు సహకారంతో ఖచ్చితంగా గవర్నమెంట్ సంస్థలు ఇక్కడ తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు అనేది ఖచ్చితంగా తీసుకొస్తామని మళ్ళీ చెప్తున్నాను. చివరిగా ఆర్టీవీ ద్వారా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలకు ఏం చెప్తున్నారు? ఏం లేదండి, అభివృద్ధి చేసి నాయకులని ఎన్నుకుంటే మన ప్రజలకు మంచిది. గత 10 సంవత్సరాలు ఏదైతే మనం మోసగించినారో టీఆర్ఎస్ పరిపాలన మీరు చూసినారు. మంచి బాటలో, అభివృద్ధి బాటలో నడిపించేదానికి నాకు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ఎల్లప్పుడూ పెద్దపల్లి ప్రాంతానికి నేను రుణపడి ఉంటాను. కష్టపడి ఇక్కడ ఉన్న సమస్యలు పోరాడి మరీ నిధులు తీసుకొస్తా అని చెప్పి మాటిస్తున్నాను. నేను ఇక్కడ కేవలం సేవ చేసుకోనికి వచ్చినా కానీ దోచుకోనికి రాలేదు. ఎట్లయితే టీఆర్ఎస్ పార్టీ, ఇతర పార్టీ నాయకులు చేస్తున్నారో నాకు అవసరం లేదు. నేను సేవ చేయడానికి వచ్చినాను. నాకు వాళ్ళ ఆశీర్వాదం ఒక్కటి కావాలి, అంతే. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. కేవలం సేవ చేయడానికే వచ్చాను, అంతకు మించి దోచుకోవడానికి నేను రాలేదు. అందరిలా కాకుండా నాకు ప్రత్యేకమైన మార్పు ఉండే విధంగా నేను పనిచేస్తానని చెబుతున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి కూడా యువకులను ప్రోత్సహిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నమ్మి టికెట్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. రానున్న రోజుల్లో 7 ఎమ్మెల్యేలు ఒకటయ్యారు. ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం. గెలుపు దిశగా నా ప్రయాణం ఉండబోతుంది. రానున్న రోజుల్లో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయడమే నా ప్రత్యేక లక్ష్యమని కాకా వెంకటస్వామి మనవడు వంశీకృష్ణ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.